ప్రైజ్ లార్డ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్ మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరి ఈ దినమున వాగ్దానంతో కూడిన సాక్ష్యము, మరి ప్రభు దినమున మీ మధ్యలో తీసుకురావడానికి దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి వాగ్దానము మరియు సాక్ష్యము మీతో షేర్ చేసుకొనుటకు దేవుడు కృప చూపించారు. మరి వాగ్దానము ఏమిటంటే సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సామెతలు 28వ అధ్యాయము 8వ వచనము, వడ్డీ చేతను దుర్లభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాన్ని కూడబెట్టును. ఆమె మరి ఈ యొక్క వాగ్దానము 2019వ సంవత్సరంలో మరి డ్యూటీ టైంలో ఆఫీస్లో ఒక సిస్టర్ నన్ను డబ్బులు అడిగినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఓకే మీకు సహాయం నేను చేస్తాను అని చెప్పాను. ఆ సిస్టర్ గారు ఏమన్నారంటే, అక్క నువ్వు ఉట్టిగా డబ్బులు ఇవ్వబాకు, నేను వడ్డీ ఇస్తాను నెల నెల నీకు అని చెప్తే, నాకు అప్పుడు ఈ ఒక వాగ్దానము, ఈ వడ్డీ తీసుకోవటం దేవుని దృష్టికి కరెక్ట్ కాదని నాకు తెలియదు. అయితే ఆ సమయంలో నేను ఓకే తీసుకుంటాను అని చెప్పేశాను. అయితే ఆ అమౌంట్ మొత్తము తను నాకు ఫుల్ ఇచ్చేంత వరకు 5 months పట్టింది. 5 months నెల 1000 అట్లా 5000 నా చేతికి ఇచ్చింది. ఆ 5000 వడ్డీ అమౌంట్ ఎప్పుడైతే నా చేతికి వచ్చినాయో నాకు తెలియకుండా కాఫ్ అటాక్ అయిపోయింది. మరి ఆ కాఫ్ అనేది మామూలుగా కాదు, డబల్ రీసౌండ్ వచ్చే కాఫ్. డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెద్దగా దగ్గుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ వచ్చేటప్పుడు దగ్గుకుంటూ వస్తున్నాను. అదేవిధంగా ఆఫీస్లో కూడా దగ్గుకుంటూ ఏసీ ఆఫ్ చేస్తూ వర్క్ చేస్తూ ఉంటే ఇంకా కొలీగ్స్ చూస్తున్నారులే, ఏం చెప్పలేకపోతున్నారు. ఇంకా అట్లా చాలా రోజులు గడుస్తూ ఉంది. ఈ 5000 వడ్డీ అమౌంట్ మొత్తము డాక్టర్కి కన్సల్టేషన్స్కి, ట్రీట్మెంట్కి, అదే విధముగా ఫార్మసీ మెడిసిన్స్కి, ఈ 5000 అమౌంట్ మొత్తం వడ్డీ అమౌంట్ మొత్తం పోయేంత వరకు నా దగ్గు తగ్గలేదు సిస్టర్స్ అండ్ బ్రదర్స్. అప్పుడు దేవుణ్ణి నేను అడిగాను, ఎందుకు ప్రభా ఈ దగ్గు నాకు అటాక్ అయిపోయింది? స్వీట్స్ ద్వారా రాలేదు, బాడీలో హీట్ ద్వారా రాలేదు, ఎటువంటి బాడీ ప్రాబ్లమ్స్ లేవు, తెలియకుండా దగ్గు అటాక్ అయిపోయింది. ఇంక అప్పుడు నాకు అర్థమైపోయింది, దేవుడికి వాగ్దానం అడిగాను కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్. దేవుడు చెప్పారు, వడ్డీ చేతను దుర్లభం చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను